అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. చచ్చిపోతుంటే నువ్వరా గాడిది దయ్యం అనుకొని భయపడ్డా. మంచి జోక్ అమ్మా, చూస్తా. నీకు జోక్ రా, టైం 2:30 అవుతుంది, పడుకో. జోక్కు నా వారెద్దు, కామెడీ సెన్స్ ఉండదు మనుషులకి. పెద్దోడా లే, పాలు పేడలేదులే, పొద్దెక్కుతుంది. తమ్మును అమ్మను నువ్వేం చేస్తావు అయ్యా? అనుకుందా ఇప్పుడు 3 గంటల ఏం చేసినావు? పీక్ కట్టలు కట్టినా కానీ అమ్మను అమ్మను. ఏ రాజు లేరా, రే పాలు పెట్టండి రేపు. రే పోరా చిన్నోడా. లేరా, వాడి సంగతి తర్వాత చెప్తా కానీ లేరా. ఇవాళ ఒక్కలో నువ్వు పోదులేరా. పోరా. ఏం చేస్తావా పండుకొని? పండుకొని కలలు కట్ట. ఇంకా అదొకటే వచ్చి నీకు. పంది నీ వల్లే. ఏమైందమ్మా ఇప్పుడు నన్ను కొట్టిను? నువ్వు ఫోన్ నొక్కడం వల్ల నా ఏం తెగింది. నేను ఫోన్ నొక్కడం వల్ల నీ ఏలెట్ట తెగింది అసలు? చూసిన 24 గంటలు ఫోనే. నీ ఫోన్ నొక్కడం వల్లే నా ఏం తెగింది. లండన్ పోదా? నాకు రావట్లేదు, నేను రానరా. రాకుండా తోడికి రా. నేనేమైనా పెరగాల తోడుకు రావడానికి? అట్నే కళ్ళు పోదా? నేను కల్లాశ కొత్త అనరా. చిచ్చి రానున్నావు. కళ్ళన్నావు? కళ్ళు అంటే చాలు, గీసుకుంటూ వస్తావు. మెసేజ్లు వస్తున్నాయి. ఎవరు లవర్ అయింది వీడే నా కూడా రీల్స్ పంపడం అవసరం? ఇప్పుడు కూడా అవసరం ఈ టైంలో కూడా? చూడు మామ, చేతులు ఖాళీగా ఉన్నాయి, మంచి రీల్స్ అయ్యి. ఎంత మంచి రీల్స్ అయితే మాత్రం ఈ టైంలో నారు పంపేది? అది లేదు పాట లేదు, వస్తమానం రీల్స్ 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 వస్తూనే ఉంటారు. తగులుకొని దండయాత్ర చేసినట్టు. ఏంద్రా నీ నీళ్ళు అన్నున్నారు నిండా? కడుక్కోలే మామ. గడకబా. ఈ రీల్స్ మాయలో పడితే ప్రపంచాన్ని మర్చిపోతారు. ఇంకా రీల్స్ చూసుకొని పోతాను చూడు. చెయ్యి నీతో వచ్చిన నా బుద్ధి దగ్గర. మనుషులు వచ్చింది చూడ. 24 గంటలు ఫోనే. ఆ ఫోన్ లో ముందు పెడితే మనుషులు వచ్చిందే కానీ రాదు. ఆ పక్కన టీవీ నడుతూనే ఉండాలి, ఫోన్ నొక్కుతూనే ఉండాలి. ఆ ఇన్స్టాగ్రామ్లు, ఆ టిక్ టాక్లు ఎప్పుడు ఇదే. తిడతాను ఎట్టపోతాను చూడు గాడిది. చెప్పి అదే పోతుంది, వడగది నేనే పోతాను. నేను అమ్మ పిలుస్తుంది. పిలుస్తే నాకు వినపడదా? అంతా అవుతుంది. పోపింది నాకేంది, నిన్నే కొడుతుంది. పిలకపోవాలి, మళ్ళీ వచ్చి నీ సంగతి చెప్పాలి. ఏంటి అమ్మ పిలిచినావంట? నిన్నోడు పిలిచిన గాడిది. పిలిచినప్పుడు రాగా ఇప్పుడు వచ్చిన అమ్మ పిలిచినావా అనుకుంటా. పిల్లల ముందుకే పిలిచిందంట. ఆవిడ పంది అన్నాన్ని పట్టుకొని పంది అంటావరా గాడిది? ఒక్క నిమిషం
నువ్వు నాకన్నా పెద్దోడు కాబట్టి నీకు బలం ఎక్కువ ఉంటుంది. నీకు దమ్ముంటే నువ్వు మొగన్ అయితే కోళ్ళ పందాలు వేసి గెలువు నాతో. సరే, పందెంలో ఎవరు గెలితే వాడే రాజు, ఓడిపోయినోడు కట్టు బానిస. దానికి నువ్వు సిద్ధమా? సిద్ధం. సై సై. కోళ్ళ పందాల్లో ఎవరు గెలుస్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది పార్ట్ 2లో చూడండి.